వి ఫైనాన్స్కి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా చౌదరగూడెం మండలం గుర్రంపల్లి గ్రామంలో వాస్తవానికి ఇక్కడ గుర్రం యొక్క ప్రత్యేకత, ఇక్కడికి జనాలు భక్తులు ఎందుకు రావడం జరుగుతుందని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వి ఫైనాన్స్ అనేది మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. కొన్ని విషయాలు భక్తుల ద్వారానే మనం త్వరలో తెలుసుకోబోదు. ఎందుకు వచ్చినట్టు పాపకు అంటే ఏమైంది పాపకి? పాప కాలు మీద కాలు వేస్తుంది, పేయి పడతలేరు, వస్తే బాగా అవుతారని మరి ఏమనిపించింది? ఇప్పుడు 2 వారాలు అవుతారు. మంచిగా అనిపించింది. అంటే గుర్రాన్ని నమ్ముకోవడం, గుర్రంనే నమ్ముకోండి, దేవుడినే నమ్ముకోండి. అంటే మీరు నమ్ముకోవాలని ఎవరు చెప్పారు? మా ఆత్మ మేము నమ్ముకున్నాం. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే నమ్ముతాం. మనకు వచ్చినప్పుడు మంచిగా అయినప్పుడు మనమే నమ్ముకుంటాం దేవుణ్ణి. అంటే ఏ ఊరమ్మ మీది? మాది కోస్గి నుంచి ఎట్లా వచ్చారు? ఇట్లా పరికెళ్ళి చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్నారు బస్ ఇక్కడ. ఇప్పుడు పాపకు మంచిగా అనిపిస్తుంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఈ గుర్రంపల్లి ఊరేనా. అంటే జనరల్గా ఇక్కడ గుర్రంపల్లికి చాలా మంది జనాలు వస్తారు. దేని పర్పస్లో ఎక్కువ రావచ్చు? ఈ ఊరు పేరు కూడా గుర్రము ఉన్నందుకే గుర్రంపల్లి అని పేరు వచ్చింది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా బ్రహ్మాండంగా జాతర అవుతుంది ప్రతి సంవత్సరము. చాలా పెద్ద ఎత్తున అవుతుంది. ఈ మధ్యన కొంచెం తక్కువైంది కానీ చాలా పెద్ద ఎత్తున అవుతుంది. ఎక్కడెక్కడ కనీసం వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు చాలా మంది. అంటే దేనికోసం రావచ్చు? చిన్న పిల్లల గురించి ఇక ఇంతకన్నా గొప్ప ఉంటుందని నేను ఎక్కడ అనుకుంటలేను. చాలా బ్రహ్మాండంగా అయితే చిన్నపిల్లలు మీరు ఒకసారి ఎవరన్నా అడగండి, మీరు కనీసం ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళని ఎవరన్నా అడగండి. చాలా బ్రహ్మాండంగా చిన్నపిల్లలు కానీ మన ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు పరిగి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ఇక్కడ వచ్చిపోయిందంట. ఒకసారి కాదు 10 సార్లు వచ్చిపోయిందంట. మాజీ ఎక్స్ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారు, మన మహేష్ రెడ్డి గారు, వాళ్ళు కూడా వచ్చేదంట. ప్రతి తాలూకా కాదు, ప్రతి జిల్లా మొత్తం ఇది సంగారెడ్డి. అంటే మరి మీకేమనిపిస్తుంది? జనాల కోసం ఏమైనా అభివృద్ధి చేయాలనిపిస్తుంది? జనాల కొరకు అభివృద్ధి చేయాలనే మాకు కూడా ఉంది. ఈ 2-3 నెలలు మనం అది పెట్టుకున్నాము, ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. 2-3 మంత్స్లో అక్కడ టాయిలెట్స్ కానీ కూర్చొని బెంచెస్ లేవు, అసలు చాలా లేవు. మీరు ఒక 2 మంత్స్ జాతర వరకు అన్ని కంప్లీట్ చేయాలని మేము అనుకుంటున్నాం. అంటే జాతర వరకు ఒక పుట్టక ముందు నుంచి అది మేము పుట్టక ముందు నుంచి ఉన్నది. అది మాకు మా తాతల ముత్తాల నుంచి వస్తుంది జనం. అప్పుడు బేస్తారం 5 శుక్రవారాలు 5 బేస్తారాలు తిరుగుతూ మంచిగా అవుతుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ, సోమిడి కానీ, మంచిది కానీ, చెడ్డ కానీ, ముందు హిందూ ముస్లిం అందరు ప్రతి ఒక్కరు వస్తారు. హిందువులు ముస్లిం అందరు వస్తారు, అందరికి వర్తిస్తుంది. అంటే ఇప్పుడు 5 వారాలు తిరిగితే మంచిది అవుతుంది. అంటే జనరల్గా చిన్నపిల్లలు చిన్నపిల్లలు సతాయిస్తుంటారు అనుకో, అవి పుణ్యాంక ఏమైనా అమ్మ మీ దేవుడు నాగులపల్లి. అంటే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? పాపకి పాప బాగా ఏడుస్తుంది, మా ఇక్కడికి వస్తే మంచిగా అవుతుంది అని వచ్చిన. ఎవరు చెప్పారు మీకు? మంది ఇట్లనే అంటారు కదా, గుర్రంపల్లికి పోతే తుడిస్తే మంచిగా అవుతుంది, అటుపోతే 5 వారాలు 3 వారాలు రావాలంటే మంచిగా అవుతారు వస్తే. అంటే ఇప్పుడు ఎన్ని వారాలు అయితే నువ్వు రావు? 3 వారాలు. ఇది 3వ వారం. ఏమైనా తగ్గిందా ఫస్ట్కి పట్టి? ఇప్పుడు వచ్చినాం మేము ఫస్ట్ 3 వారాలు మంచిగా అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉండేది సికింద్రాబాద్ బొల్లారం దగ్గర. అంటే ఇక్కడికి రావాలని ఎందుకు అనిపించింది? అంటే మా అమ్మమ్మ వాళ్ళు పరిగి పరిగి తెలుసు కదా మీకు? పరిగి దగ్గర. ఎవరు పరిగి దగ్గర? పరిగి అమ్మమ్మ లేదు పరిగి. అట్లా నాకు చిన్నప్పుడు ఇట్లనే వీక్ ఉంటే నన్ను రమ్మన్నారు ఇక్కడికి. నువ్వు చిన్న ఉన్నప్పుడు? నేను చిన్న ఉన్నప్పుడు. అయితే మా అబ్బాయి కూడా వీక్ ఉండు, ఇట్లా మామూలుగా ఏడుస్తున్నాడు కొంచెం అట్లా అని, పాలు తాగట్లేదు సరిగ్గా. సో చాలా మంది చెప్పారు అట్లా చేసి వస్తున్నాం. అట్లా 4th టైం ఇంకోసారి వస్తే అయిపోతుంది. అంటే ఎన్ని వారాలు అయింది మీరు రావడం? 4 times 4 సార్లు అయింది. అంటే ఇక్కడికి తిరగాలని మీరే ఇంట్రెస్ట్ తోటి వస్తుంది? అంటే మాకు ఆల్రెడీ నేను చిన్న ఉన్నప్పుడు మాకు ఇంట్లో తెలుసు కదా. సో అట్లా మాకు ఐడియా ఉందన్నమాట, ఈ ఏరియా తెలిసి అంతా తెలుసు. అట్లా ఎంతో విషయం ఏంటంటే ఫస్ట్కి 4th ఏమైనా తేడా అనిపించింది పాప విషయం? కొంచెం అనిపించింది. అంటే ఏం చేస్తుండే బాబా? అంటే ఇప్పుడు కాళ్ళ మీద కాళ్ళు చేస్తుండే, అది మానేసిండు. కొంచెము ఏడవడం పెట్టుకుంటుండే, ఏడుస్తుండే, కొంచెం తగ్గింది. అంటే మొత్తానికి ఒక నమ్మకం వచ్చింది. సికింద్రాబాద్ నుంచి. ఓకే రైట్.